Hi viewers, I am Dr. K. Harpison. Today we are going to learn about food chain and also what is the types of food chain, that is grazing or predator food chain, detritus food chain, third one is parasitic food chain. ఆహార పులుసు అంటే ఏంటి, పచ్చిక ఆహార పులుసు, పూతిక ఆహార పులుసు, పరాన్నజీవ ఆహార పులుసు అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ నో ద డెఫినేషన్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్. పోషక స్థాయి అంటే ఏంటో తెలుసుకుందాం. All organisms with similar feeding habits are grouped together to be known as trophic level. ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉన్న అన్ని జీవులను కలిపి పోషక స్థాయిలుగా పిలుస్తారు. ఎగ్జాంపుల్ goat, sheep, buffalo, ox. They eat only grass. That type of food habits, similar habits, is called as one type of trophic level. అలాంటి ఆహారపు అలవాటు ఉన్నటువంటి జీవులను సముదాయాన్ని అన్నింటినీ కలిపి ఒక పోషక స్థాయిగా మనం చెప్తాం. ఇన్ ది ఎకోసిస్టమ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రోఫిక్ లెవెల్ టు అదర్ ట్రోఫిక్ లెవెల్. ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి బదిలీ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్, ఫుడ్ చైన్ డెఫినేషన్. వాట్ ఈస్ ఫుడ్ చైన్? ప్లాంట్స్ ఆర్ కన్జ్యూమ్డ్ బై కన్జ్యూమర్స్ అండ్ సబ్సిక్వెంట్లీ బై ది నెక్స్ట్ లెవెల్ అండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫుడ్ చైన్. మొక్కలను వినియోగదారులు వినియోగిస్తాయి. ఈ వినియోగదారులు మనకు తెలుసు ఆల్రెడీ, కన్జ్యూమర్స్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షియరీ కన్జ్యూమర్స్ ఆర్ టాప్ కార్నివోర్స్. అంటే మొక్కలను వినియోగదారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ వినియోగదారులు ఆహారంగా వినియోగిస్తాయి. ఇవి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఆహారాన్ని వినియోగిస్తాయి కాబట్టే దీనిని ఆహారపు గొలుసు అని అంటారు. అంటే మొక్కలను వినియోగదారులు ఆహారంగా తీసుకుంటాయి, తర్వాత తదుపరి పోషక స్థాయి ఇంకొక వినియోగదారులను ఆహారంగా వినియోగిస్తాయి. దీనినే ఆహారపు గొలుసు అని మనము చెప్పుకోవచ్చు. Here we should know about the trophic levels types. In this, the green plants, the producers, form the first trophic level, that is called T1, first trophic level 1, that is also called primary trophic level. ఆకుపచ్చని మొక్కలు ఉత్పత్తిదారులుగా ఉంటాయి, వాటిని మొదటి పోషక స్థాయి అని చెప్తాం, దాన్ని T1గా చూపిస్తాం. నెక్స్ట్, herbivores that consume the plants occupy the second stage in the food chain and are called as secondary trophic level T2. It is also known as primary consumer level. ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఇంతకుముందు చెప్తున్నామో గ్రీన్ ప్లాంట్స్ ప్రొడ్యూసర్స్, వాటిని మొదటి ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్గా చెప్తున్నాం, మొదటి పోషక స్థాయిగా చెప్తున్నాం. ఆ మొదటి పోషక స్థాయిని ఎవరు కన్జ్యూమ్ చేస్తారంటే హెర్బివోర్స్, శాకాహారులు ఆ మొక్కలను తింటాయి కాబట్టి వాటిని సెకండ్ స్టేజ్ పోషక స్థాయిగా చెప్తాం. వాటిని ఏమిటంటే సెకండరీ ట్రోఫిక్ లెవెల్, ద్వితీయ పోషక స్థాయి T2గా చెప్తాం. వీటికి ఇంకొక పేరు ప్రైమరీ కన్జ్యూమర్ లెవెల్, ప్రాథమిక వినియోగదారుల స్థాయి అని చెప్పవచ్చు. నెక్స్ట్, కార్నివోర్స్ డిపెండ్ ఆన్ హెర్బివోర్స్. మాంసాహారులు ఈ యొక్క శాకాహారులపైన ఆధారపడి ఉంటాయి. వీటిని టెర్షియరీ ట్రోఫిక్ లెవెల్, తృతీయ పోషక స్థాయి అని చెప్తాం, T3, టెర్షియరీ ట్రోఫిక్ లెవెల్ 3, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండరీ కన్జ్యూమర్ లెవెల్, ద్వితీయ వినియోగదారు స్థాయి అని చెప్తాం, ద్వితీయ వినియోగదారుల స్థాయిగా చెప్తాం. నెక్స్ట్, ప్రిడేటర్స్ డిపెండ్ ఆన్ ప్రైమరీ, సెకండరీ కన్జ్యూమర్స్, దట్ ఈస్ కాల్డ్ క్వాటర్నరీ ట్రోఫిక్ లెవెల్ ఇన్ ది ఫుడ్ చైన్. వీటిని చతుర్థ పోషక స్థాయిలు అని చెప్తాం, T4. వీటిని టెర్షియరీ కన్జ్యూమర్ లెవెల్, తృతీయ వినియోగదారుల స్థాయిగా చెప్తాం. ఇక్కడ మనం పోషక స్థాయిల గురించినటువంటి T1, T2, T3 అండ్ T4. T1ని ప్రైమరీ ట్రోఫిక్ లెవెల్ అని చెప్తున్నాం, T2ని ప్రైమరీ కన్జ్యూమర్ లెవెల్ అని చెప్తున్నాం, T3ని సెకండరీ కన్జ్యూమర్ లెవెల్, T4ని టెర్షియరీ కన్జ్యూమర్ లెవెల్. ఈ విధంగా ఫుడ్ చైన్లో, ఆహార పులుసులో వివిధ పోషక స్థాయిలు ఒకదాని తర్వాత ఏ విధంగా కన్జ్యూమ్ చేయబడతాయో చెప్పబడడం జరుగుతుంది.
there may be 2 to 3 levels of carnivores and all of them can be called as predators. వీటినే అంటే ఇక్కడ కార్నివోర్స్ మాంసాహారులు 2 నుంచి 3 లెవెల్స్లో ఉంటాయి. వీటిని అన్నిటినీ కలిపి మనం ప్రిడేటర్స్ పరభక్షులు అని కూడా చెప్తాం. The ultimate carnivores not eaten by others are called as టాప్ కార్నివోర్. ఉన్నత శ్రేణి మాంసాహారులు అని చెప్తాం. ఇక్కడ అంటే కార్నివోర్స్ లెవెల్స్ ఉంటాయి, 2 to 3 లెవెల్స్ అని చెప్పుకున్నాం. దీంట్లో లాస్ట్ లెవెల్ కార్నివోర్స్ నాట్ ఈటెన్ బై ది అదర్స్, వాటిని ఎవరు ఆహారంగా తీసుకోలేము, అవే టాప్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి వీటిని టాప్ కార్నివోర్స్ అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లయన్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. టాప్ కార్నివోర్కి ఎగ్జాంపుల్ లయన్. Man occupies several trophic levels as he or she can consume plants as well as various types of animals. మనిషి చాలా పోషక స్థాయి లోపల కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మ్యాన్ కెన్ కన్జ్యూమ్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్. మొక్కలను ఆహారంగా తీసుకుంటుంది, జంతువులను ఆహారంగా తీసుకుంటారు. అండ్ ఆల్సో లయన్ ఆల్సో హ్యాస్ నో ఫిక్స్డ్ ట్రోఫిక్ లెవెల్. సింహానికి కూడా ఎలాంటి పోషక స్థాయిల యొక్క ఫిక్స్డ్ లెవెల్ లేదు, స్థిరంగా ఉన్నటువంటి పోషక స్థాయి లేదు. కాబట్టి హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఆమ్నివోర్స్. వీటిని సర్వభక్షకి, అన్నిటినీ ఆహారంగా తీసుకుంటుంది. అంటే దే కెన్ కన్జ్యూమ్ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఎనిమల్స్. కాబట్టి వీటిని ఆమ్నివోర్స్ అంటారు. దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. ఇన్ దిస్ వే ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు ప్రైమరీ కన్జ్యూమర్స్, టు సెకండరీ కన్జ్యూమర్స్, టు టెర్షరీ కన్జ్యూమర్స్ ఇన్ ది ఫుడ్ చైన్. అంటే ఆహార గొలుసు లోపల ఆహారం లేదా శక్తి అనేటటువంటిది, ఆహారం ఒకదాని తర్వాత ఒకటి, వాటిలో ఉన్నటువంటి శక్తి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రొడ్యూసర్స్ని ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ఆ విధంగా ఆహార గొలుసు నడుస్తూనే ఉంటుంది. ఇన్ ది ఫుడ్ చైన్ 80 to 90% of energy dissipation takes place at every trophy level as very little energy is assimilated at each level. ఆహార గొలుసులో 80 నుంచి 90% శక్తి నష్టపోతూనే ఉంటుంది. ప్రతి పోషక స్థాయిలో కూడా 80 నుంచి 90% శక్తి నష్టపోతూ ఉంటుంది. అయితే ఈ నష్టపోతున్నటువంటి శక్తి కాకుండా కొంచెం శక్తిని మాత్రమే, లిటిల్ ఎనర్జీ మాత్రమే అది అసిమిలేట్ అంటే స్వాంగీకరణ అంటే లోపలికి శోషణ చేసుకుంది. కొంత శక్తిని మాత్రమే ప్రతి పోషక స్థాయి లోపలికి స్వాంగీకరణ లేదా లోపల శోషణ చేసుకొని నిర్వహించుకుంటుంది. ఎక్కువ శక్తిని ఉష్ణ రూపంలో నష్టపోవడం గమనిస్తాం. హెన్స్ నాట్ మోర్ దాన్ 5 ట్రోఫీ లెవెల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఫుడ్ చైన్. ఏ ఆహారపు గొలుసు తీసుకున్నా 5 కన్నా ఎక్కువ పోషక స్థాయిలు ఉండవు. ఎలాంటి ఫుడ్ చైన్ తీసుకున్నా కూడా 5 పోషక స్థాయిల కన్నా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఫుడ్ చైన్ అనేటటువంటిది సాగదు. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాట్ మోర్ దాన్ 5 ట్రోఫీ లెవెల్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ ఫుడ్ చైన్. ఏ ఆహార గొలుసులో అయినా 5 కన్నా ఎక్కువ పోషక స్థాయిలు ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ నేచర్ 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఆర్ అబ్జర్వ్. 3 రకాలైనటువంటి ఆహార గొలుసులు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రేజింగ్ ఆర్ ప్రిడేటర్ ఫుడ్ చైన్, పచ్చిక లేదా పరభక్షి ఆహార గొలుసు. సెకండ్ వన్ ఈజ్ డెట్రిటర్స్ ఫుడ్ చైన్, పూతిక ఆహార గొలుసు. థర్డ్ వన్ పారాసైటిక్ ఫుడ్ చైన్, పరాన్నజీవ ఆహారపు గొలుసు. ఈ మూడింటికి సంబంధించినటువంటిది అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో వాటికి సంబంధించినటువంటి ఫుడ్ చైన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒక ట్రాఫిక్ లెవెల్ని బ్లాంకో పెట్టి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం చేయాల్సి ఉంటుంది. In grazing or predator food chain, the food chain starts from green plants and passes through grazing herbivores and carnivores. ఇక్కడ ఆహార గొలుసులో ఆకుపచ్చని మొక్కల నుంచి ఆహారం, శాకాహారులు ఈ ఆకుపచ్చని మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. తర్వాత శాకాహారులను మాంసాహారులు ఆహారంగా తీసుకుంటాయి. అంటే ఆహార గొలుసు ఆకుపచ్చని మొక్కల నుంచి శాకాహారుల నుంచి మాంసాహారుల గుండా ఈ యొక్క ఆహారపు గొలుసు వెళ్తుంది. It occurs in terrestrial and aquatic ecosystems. ఈ గ్రేజింగ్ లేదా ప్రిడేటర్ ఫుడ్ చైన్ అనేటటువంటిది భౌమ ఆవరణ వ్యవస్థ మరియు నీటి ఆవరణ వ్యవస్థలో మనము
చూడవచ్చు. ఎంట్రన్స్ పాయింట్లో మనకు ఈ క్వశ్చన్స్ ఇస్తారండి. ట్రోఫిక్ లెవెల్స్ని చూపిస్తూ ఎక్కడ ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ ఇస్తారు, అక్కడ ఏమి రావాలి అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. బీఈడి ఎంట్రన్స్లో అప్లికేషన్ టైప్లో అడగడానికి ఆస్కారం ఉంది. ఈవెన్ పీజీ ఎంట్రన్స్, బాట్నీ, ఎంఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ వన్ చూద్దాం. టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ప్రిడేటర్ ఫుడ్ చైన్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది. గ్రాస్, ఇన్సెక్ట్స్, ఫ్రాగ్, స్నేక్, పీకాక్. ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాం యూని డైరెక్షనల్గా, ఒకే దిశలో ఎనర్జీ వెళ్తుంది కాబట్టి. Grass is consumed by some insects. Insects consumed by the frog. Frog consumed by the snake. And snake consumed by the peacock. అంటే గడ్డిని ఆహారంగా కొన్ని కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి. ఆ కీటకాలను కప్ప ఆహారంగా తీసుకుంటుంది. కప్పను పాముల ఆహారంగా తీసుకుంటాయి. చివరికి నెమలి ఆ పామును ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ట్రాఫిక్ లెవెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయనే విషయాన్ని గుర్తించండి. ఇక్కడ పీకాక్ ఇస్ ఏ టాప్ కార్నివోర్ అవుతుంది. అంటే టెరెస్ట్రియల్ ప్రిడేటర్ ఫుడ్ చైన్లో పీకాక్ అనేటటువంటిది, నెమలి అనేటటువంటిది టాప్ కార్నివోర్గా మిగులుతుంది. నెక్స్ట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్, నీటి ఆవరణ వ్యవస్థలో ప్రొడ్యూసర్స్ ఆర్ ది ఆల్గి. శైవలాలు ఆహారాన్ని తయారు చేస్తాయి, తెలిసినటువంటిది. ఆల్గి కన్స్యూమ్డ్ బై ది స్మాల్ ఫిషెస్. కొన్ని చిన్న చేపలు ఈ యొక్క నాచును ఆహారంగా తీసుకోవడం గమనిస్తారు. స్మాల్ ఫిష్ ఈటెన్ బై ది లార్జ్ ఫిష్. పెద్ద చేపలు చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటాయి. లార్జ్ ఫిష్ ఈటెన్ బై ది మ్యాన్. ఇక్కడ మ్యాన్ టాప్ కార్నివోర్గా మిగులుతాడు, మనిషి. ఇది నీటి ఆవరణ వ్యవస్థలో ప్రిడేటర్ లేదా గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇన్ దిస్ ఇమేజ్ ప్రిడేటర్ ఫుడ్ చైన్ ఇమేజ్ చూస్తున్నాం మనం ఇక్కడ. గ్రాస్ అండ్ ఆల్సో వెజిటబుల్స్. హియర్ grasshopper, one is grasshopper and snake, last one is peacock. ఇక్కడ producers consumed by the insects, insects consumed by the snakes, snakes consumed by the peacock. This is called grazing or predator food chain. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, ఇలాంటి ఫుడ్ చైన్స్ ఎన్నో రకాలుగా మనం ఈ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ కావచ్చు, ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ చైన్స్ ఉంటాయి. ఒకదాన్ని ఇంకొకటి ఆహారంగా తీసుకుంటుంది. శక్తి ఒకదాని నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తుంది. ఆ ఎనర్జీ లాస్ అనేటటువంటిది ప్రతి పోషక స్థాయిలో కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కొంత మొత్తం శక్తిని మాత్రమే ప్రతి పోషక స్థాయిలో ఉన్నటువంటి జీవి ఉంచుకోవడం జరుగుతుంది. The second food chain is detritus food chain, పూతికాహార ఆహార గొలుసు. The bacteria depend on dead organic matter and are called saprophytes. బ్యాక్టీరియా చనిపోయిన జంతు లేదా మొక్క సేంద్రియ పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని పూతికాహారాలు అని మనం పిలుస్తాం. These microorganisms form a link between dead organic matter and living organisms. It is called detritus food chain. ఈ సూక్ష్మజీవులు చనిపోయిన సేంద్రియ పదార్థాలు మరియు ఇతర జీవుల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే పూతికాహార ఆహార గొలుసు అని అంటారు. అంటే ఈ సూక్ష్మజీవులు డెడ్ ఆర్గానిక్ మ్యాటర్కి మరియు నివసించి ఉన్నటువంటి జంతువులకు మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పుతాయి. దాని ద్వారా ఆహారపు గొలుసు ప్రయాణిస్తూ ఉంటుంది. శక్తి కూడా ఏకదిశా క్రమంలో ముందరికి వెళ్తూనే ఉంటుంది. దీస్ ఎకోసిస్టమ్స్ డు నాట్ డిపెండ్ ఆన్ డైరెక్ట్ సోలార్ ఎనర్జీ. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫస్ట్ వన్ డెట్రిటస్ కాదు, గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ఆర్ గ్రేజింగ్ ఫుడ్ చైన్లో ప్రొడ్యూసర్స్ డెఫినెట్లీ కన్జ్యూమ్ ది సోలార్ రేడియేషన్ ఫర్ ది ఫుడ్ ప్రాసెస్. ఆహారాన్ని తయారు చేసుకోవడంలో సోలార్ ఎనర్జీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆవరణ వ్యవస్థలో డెట్రిటస్ ఫుడ్ చైన్ ఆవరణ వ్యవస్థలో మనకు దీస్ ఆర్ నాట్ డిపెండ్ ఆన్ డైరెక్ట్ సోలార్ ఎనర్జీ. ఇవి ఇక్కడ ప్రత్యక్షంగా సౌరశక్తిపై ఇవి ఏవి ఆధారపడదు. ఎందుకు అనంటే దీస్ ఆర్ సాప్రోఫైట్స్, దీస్ ఆర్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఓన్లీ. ఇవి కేవలం సేంద్రియ ఆహార పదార్థాలపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. అక్కడ నుంచి ఫుడ్ చైన్ కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది,
అప్లికేషన్ లేదా అండర్స్టాండింగ్ క్వశ్చన్. డెట్రిటస్ ఫుడ్ చైన్లో సోలార్ ఎనర్జీ అవసరము ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం బీఈడి ఆర్ పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Detritus food chain is also occurs in terrestrial and aquatic ecosystems. ఇది భౌమ ఆవరణ వ్యవస్థలో, నీటి ఆవరణ వ్యవస్థలో కూడా ఈ డెట్రిటస్ ఫుడ్ చైన్ అనేటటువంటిది ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫుడ్ చైన్ ఏ విధంగా సాగుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో జరిగేటటువంటి డెట్రిటస్ ఫుడ్ చైన్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్, చనిపోయినటువంటి కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థం. ఎర్త్ వామ్స్, వానపామ్, ఫ్రాగ్, కప్ప, స్నేక్, పామ్. లాస్ట్ వన్, టాప్ కార్నివోర్ ఈస్ అగ్రమాంసాహారి ఈగల్, గద్ద. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆల్వేస్ కన్జ్యూమ్డ్ బై ది ఎర్త్ వామ్స్. వానపాములు సేంద్రియ ఆహార పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఫ్రాగ్ కన్జ్యూమ్ దిస్ ఎర్త్ వామ్. కప్ప వానపామును ఆహారంగా తీసుకుంటుంది. ఫ్రాగ్ ఈస్ కన్జ్యూమ్డ్ బై ది స్నేక్. స్నేక్ ఈస్ కన్జ్యూమ్డ్ బై ది ఈగల్. ఈ విధంగా ఫుడ్ చైన్ అనేటటువంటిది డెట్రిటస్ ఫుడ్ చైన్ ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫర్ ది ప్రొడ్యూసర్స్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారులు ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి T1 లెవెల్లో ఉన్నటువంటి వాటికి ఎలాంటి సోలార్ ఎనర్జీ అవసరము లేదు. నెక్స్ట్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, నీటి ఆవరణ వ్యవస్థను మనం గమనిస్తే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ కన్జ్యూమ్డ్ బై ది బ్యాక్టీరియా ఆర్ ఫంగి. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల ద్వారా సేంద్రియ పదార్థాన్ని ఆహారంగా తీసుకుంటాయి. బ్యాక్టీరియా ఆర్ ఫంగి కన్జ్యూమ్డ్ బై ది స్మాల్ ఫిష్. చిన్న చేపలు వీటిని ఆహారంగా ఏదో ఒక రూపంలో లోపలికి తీసుకుంటాయి. స్మాల్ ఫిష్ కన్జ్యూమ్డ్ బై ది లార్జ్ ఫిష్. చిన్న చేపలు పెద్ద చేపలను ఆహారంగా తీసుకుంటాయి. లార్జ్ ఫిష్ కన్జ్యూమ్డ్ బై ది బర్డ్స్. పెద్దమైనటువంటి చేపలను కొన్ని పక్షులు ఆహారంగా తీసుకోవడం గమనిస్తాం. ఇది డెట్రిటస్ ఫుడ్ చైన్ ఇన్ టెరెస్ట్రియల్ అండ్ ఆల్సో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి, సోలార్ ఎనర్జీ ఇక్కడ అవసరము లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని మనకి ఇక్కడ ఫంగి కన్జ్యూమ్ చేస్తూనే ఉంటుంది. ఈ ఫంగిని కూడా కొన్ని రకాలైనటువంటి, ఒకవేళ నీటి ఆవరణ వ్యవస్థలు అయితే చేపలు ఆహారంగా తీసుకుంటాయి. ఒకవేళ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఉన్నటువంటి ఫంగిని, ఇప్పుడు అమెరిటా మస్కేరియా ఉందనుకోండి, ఫాక్స్, నక్కలు కావచ్చు, వోల్ఫ్, తోడేలు కావచ్చు, ఆహారంగా తీసుకుంటుంటాయి. వాటిని మళ్ళీ లయన్ ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డెట్రిటస్ ఫుడ్ చైన్లో మనం చూసేటటువంటి అంశాలు. అనేక రకాలైనటువంటి ఫుడ్ చైన్స్ ఉంటాయి. అనేక రకాలైనటువంటి జీవులు ట్రోఫిక్ లెవెల్స్లో వస్తూనే ఉంటాయి. ఎన్ని ట్రోఫిక్ లెవెల్స్ ఉన్నా కూడా లాస్ట్ 5 వరకు మాత్రమే ఆ లెవెల్స్ ఉండడం జరుగుతుంది. లాస్ట్ వన్, థర్డ్ వన్, పారాసైటిక్ ఫుడ్ చైన్, పరాన్నజీవ ఆహార గొలుసు. ఇన్ దిస్ పారాసైటిక్ ఫుడ్ చైన్, ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లార్జ్ టు స్మాలర్ ఆర్గానిజమ్స్ యాజ్ ఫాలోస్. పరాన్నజీవ ఆహార గొలుసులో ఆహారం యొక్క రవాణా అనేటటువంటిది పెద్ద జీవుల నుంచి చిన్న జీవుల వైపుగా వెళ్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ, ట్రీస్ పైన డిపెండ్ అయ్యి ఇన్సెక్ట్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటాయి. అంటే కొన్ని కీటకాలు ఉంటాయి, తర్వాత జీవులు ఉంటాయి. ట్రీ అనేటటువంటిది ఏమో లార్జ్ ఆర్గానిజం అని చెప్పవచ్చు, పెద్దదైనటువంటి జీవిగా చెప్పవచ్చు, చాలా పెద్దది. నెక్స్ట్, దానిపైన చిన్నటువంటి కీటకాలు, పక్షులు వాటిపైన వాలుతూ ఉంటాయి, వాటిని ఆవాసంగా చేసుకొని బతుకుతూ ఉంటాయి. తర్వాత వాటి లోపల ఉన్నటువంటి ఆహారాన్ని కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత లీఫ్ శాప్, లీఫ్ జ్యూస్ అంటే పత్రం నుంచి రసాన్ని పీల్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ కీటకాల తర్వాత బర్డ్స్ పైన ఏముంటాయంటే పారాసైట్స్ ఉంటాయి. పరాన్నజీవులు, చిన్నటువంటి ట్రిప్స్ కావచ్చు, పేనులు లాంటి చిన్న సాలిడ్లు లాంటి పారాసైట్స్ వాటిపైన ఉండి బతుకుతూ ఉండవచ్చు.
వీటి లోపల పారాసైట్స్ లోపల మళ్ళీ హైపర్ పారాసైట్స్ ఉంటాయి. అంటే దాని యొక్క జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ ఇన్ పారాసైటిక్ ఫుడ్ చైన్ ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ లార్జ్ టు స్మాలర్ ఆర్గానిజమ్స్. పెద్దదైనటువంటి జీవుల నుంచి చిన్న జీవుల వైపుగా వెళ్తూ ఉంటుంది. ఇది పారాసైటిక్ ఫుడ్ చైన్. ఇక్కడ ఒక్క చెట్టుకు సంబంధించినటువంటి చెప్తున్నాం. ఒక చెట్టు పైన ఇక్కడ ట్రీ ఒకటే ఒకటి, ఒకదానిపైన ఎన్నో కీటకాలు, ఎన్నో పక్షులు ఉంటాయి. మళ్ళీ ప్రతి కీటకం యొక్క జీర్ణ వ్యవస్థలో ఎన్నో బ్యాక్టీరియాలు, ఎన్నో సంఖ్యలో ఫంగి శిలీంధ్రాలు ఉండడం జరుగుతుంది. అంటే సంఖ్యలో చూస్తే అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇది పారాసైటిక్ ఫుడ్ చైన్. 3 ఫుడ్ చైన్లు కూడా చాలా ఇంపార్టెంట్.